హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో వాట్సాప్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఈరోజు ఆ వాట్సాప్లో కొన్ని సేఫ్టీ సెట్టింగ్స్ అయితే చెప్పబోతాను. ఈ సేఫ్టీ సెట్టింగ్స్ తోటి మీ వాట్సాప్ని ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మీరు వాట్సాప్లో కూడా సేఫ్గా అయితే చాటింగ్ చేయొచ్చు, కాల్స్ అన్నీ కూడా సేఫ్గా అయితే ఉండొచ్చు. కాల్స్ మాట్లాడినప్పుడు అది కూడా కొంచెం సేఫ్గా అయితే ఉండొచ్చు. అందుకే వీడియోని అయితే స్కిప్ అయితే చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోలో ఈ సేఫ్టీ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలనేది అయితే చెప్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి కదా రైట్ సైడ్లో పైన, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ లింక్డ్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దీని అయితే క్లిక్ చేస్తే ఎవరైనా మన వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు లేదని చెప్పేసి లింక్డ్ డివైస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు మనం. ఎలాగంటే ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది, క్యూఆర్ కోడ్ని మన వాట్సాప్లో అయితే ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని వాళ్ళ ఫోన్ ద్వారా స్కాన్ చేశారంటే మన వాట్సాప్ అనేది వాళ్ళ ఫోన్లోకి వెళ్ళిపోద్ది. ఫోన్లోనే కాదు, సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ దేంట్లో స్కాన్ చేస్తే దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలా ఎవరైనా యూజ్ చేస్తున్నారు లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నా వాట్సాప్ని అయితే ఎవరు యూజ్ చేయట్లేదు, అందుకే నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. ఒకవేళ మీకు యూజ్ చేస్తున్నట్టయితే ఎవరైతే యూజ్ చేస్తున్నారో అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం వాళ్ళ దాంట్లోనైతే సింపుల్గా లాగౌట్ అయితే చేయొచ్చు. మీరు మీ ఫోన్లో కనుక ఉన్నట్టయితే అక్కడ లాగౌట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సింపుల్గా లాగౌట్ అయితే చేయవచ్చు. నాదైతే ఎవరు యూజ్ చేయట్లేదు. మీ వాట్సాప్ని యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఈ సెట్టింగ్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సేఫ్గా మన వాట్సాప్ని యూజ్ చేయడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ఇందులో సెకండ్ సెట్టింగ్ అయితే చెప్పబోతున్నాను గైస్. ఈ సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, ఇప్పుడు స్కామ్స్ అవి జరుగుతూ ఉంటున్నాయి కదా, దాని నుంచి సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ ఆ వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ వస్తాయి కదా, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ప్రైవసీలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, దీని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని చెప్పేసి వచ్చింది. అంటే మీ ఐపీ అడ్రస్, మీ మొబైల్ ఐపీ అడ్రస్ని కనుక మీరు సేఫ్గా ఉంచుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. టు మేక్ ఇట్ హార్డర్ ఫర్ పీపుల్ టు ఇన్ఫర్ యువర్ లొకేషన్, కాల్స్ ఆన్ దిస్ డివైస్ విల్ బీ సెక్యూర్లీ రిలేటెడ్ త్రూ వాట్సాప్ సర్వీస్, దిస్ విల్ రెడ్యూస్ కాల్ క్వాలిటీ అని చెప్పేసి అయితే వస్తుంది. అంటే ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకుంటే మనకి ఐపీ అడ్రస్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. మన ఇంటిది కానీ మన మొబైల్ది కానీ సేఫ్గా అయితే ఉంటుంది. అందుకే ఈ ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటున్నాయి కదా, అన్నోన్ నెంబర్ నుంచి ఏదో ఒక ఫోటో కానీ మెసేజ్ కానీ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తుంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ అంతా ఖాళీ అయిపోతుందని చెప్పేసి. అలాంటి ఈ మెసేజెస్ మనకి రాకుండా ఉండాలి అని అంటే ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేమ్ కూడా చూడొచ్చు, బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని చెప్పేసి ఉంది. అంటే అది ఆటోమేటిక్గా మన వాట్సాప్ బ్లాక్ అయితే చేసేస్తుంది అనమాట. అందుకే ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. ఇది ఎనేబుల్ చేసుకుంటే అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే మెసేజెస్ కానీ అలాంటివి ఏమి మనకు రాకుండా అయితే ఉంటాయి. అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ కూడా సేఫ్గా అయితే ఉంటుంది. అందుకే ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. ఈ 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే లైవ్ లొకేషన్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. దీని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ యు ఆర్ నాట్ షేరింగ్ లైవ్ లొకేషన్ ఇన్ ఎనీ చాట్స్ అని మీకు కూడా వస్తుందో లేదో అని చూసుకోండి. ఒకవేళ అలా కాకుండా వేరేగా ఏమన్నా వచ్చిందంటే ఎవరికైనా మీరు కనుక లైవ్ లొకేషన్ షేర్ చేసినట్టయితే దాన్ని అయితే డిలీట్ అయితే చేయండి. ఎందుకంటే అలా ఉంచితే ఏమవుద్ది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలా ఉంచడం వల్ల మన బ్యాక్గ్రౌండ్లో ఇది అనేది అయితే రన్ అవుతూనే ఉంటుంది. అలా రన్ అవడం వల్ల వేరే వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ని లాగిన్ అవుతే వాళ్ళకని తెలిసిపోద్ది అనమాట. మనం ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళకైతే తెలుస్తుంది. అందుకే ఈ లైవ్ లొకేషన్ ఆప్షన్ అనేది యు ఆర్ నాట్ షేరింగ్ లైవ్ లొకేషన్ ఎనీ చాట్స్ అనేది రావాలి. ఒకవేళ అలా రాకపోతే డిలీట్ అయితే చేసుకోండి. ఇది ఉంచడం వల్ల ఏమవుద్దిలే అని చాలామంది అయితే పట్టించుకోరు. దీనివల్ల కూడా చాలా మట్టుకి మన ఫోన్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని దీన్ని కూడా ఎప్పటికప్పుడు డిలీట్ అయితే చేసుకుంటూ అయితే ఉండండి. సో చూసారు కదా గైస్, ఈ లైవ్ లొకేషన్ అండ్ అలాగే ముందు చెప్పిన సెట్టింగ్స్ ఈ కనుక మీరు మీ మొబైల్లో చేసుకున్నట్టయితే మీ వాట్సాప్ అండ్ మీ మొబైల్ కూడా సేఫ్గా ఉన్నట్టే. సో చూసారు కదా గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓన్లీ మొబైల్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అయితే వస్తాయి.